హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. ఈరోజు మన స్టోర్లో టాపిక్ చూసినట్టయితే అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో నేను సమ్ డ్రై మెటీరియల్ అయితే హోల్సేల్ స్టాక్ అయితే తెప్పించుకున్నాను. సో నేను ఏం తెప్పించాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, బాక్స్ అయితే ఇదండి. సో ఇందులో మనకైతే వచ్చినటువంటి మెటీరియల్ అయితే ఉంది. సో ఎక్కువ పెట్టలేదు. యాక్చువల్లీ నా దగ్గర లైట్స్ ఇవి అయితే అయిపోయినాయి అనమాట స్టాక్. సో ఈ మెటీరియల్స్ చూసే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఓపెన్ చేశాను. నీట్గా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి అయితే పంపించారనమాట. చూసుకోవచ్చు, మ్యాక్సిమం అన్నీ కూడా ఇందులో సబ్మర్సిబుల్ ల్యాంప్స్, ప్లాంటెడ్ ట్యాంక్ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా మీకు తీసైతే చూపిస్తాను, చూడండి. సో ముందుగా చూసుకున్నట్టయితే బేసికల్లీ ఇది బేసిక్ సైజ్ అని చెప్పుకోవచ్చు. 1 feet ట్యాంక్స్కి యూజ్ చేసే సబ్మర్సిబుల్ ల్యాంప్ అండి. సబ్మర్సిబుల్ ల్యాంప్ అంటే మీకు కంప్లీట్ వాటర్లో అయితే పెట్టేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు బయట ప్లాంటెడ్ ట్యాంక్ లైట్తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది. ప్లాంటెడ్ ట్యాంక్స్ లైట్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా బ్రైట్గా వస్తుంది కదా లైటింగ్ అని ట్యాంక్స్లో అయితే పెట్టేసుకుంటున్నారు. సో మీరు అలా పెట్టుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఫిల్టర్ నుంచి కూడా ఈ రకమైనటువంటి ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి. అవి వచ్చినప్పుడు మీకు టాప్ సర్ఫేస్ లేయర్ రాగానే అది బ్లాస్ట్ అయ్యి మీకు వాటర్ అనేది లైట్ మీద స్ప్రింకిల్ అవుతుంది. అలా స్ప్రింకిల్ అయినట్టయితే ఈ ప్లాంటెడ్ ట్యాంక్ లైట్స్ అయితే కనుక మాడిపోతాయి అన్నమాట, గమ్మున డ్యామేజ్ అయిపోతాయి. సో ఓన్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్ కోసం మాత్రమే ఈ లైట్స్ అయితే డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. రెగ్యులర్గా మీరు యూజ్ చేసుకుంటాకైతే ఈ సబ్మర్సిబుల్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవైతే నీట్గా మీరు డైరెక్ట్ వాటర్లో అయితే పెట్టేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది 1 feet సైజ్ అని చెప్పాను కదా, నెక్స్ట్ సైజ్ కూడా మీకు చూపిస్తాను. సో మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1.5 feet ఉన్నటువంటి ట్యాంక్స్కి అనమాట. ఇందాక చూపించింది 1 feetకి అండి. అండ్ దీని వోల్ట్స్కి విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, 4 watts అయితే ఇచ్చారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అల్ట్రా ఎనర్జీ సేవ్ అని ఇచ్చారు. ప్లస్ ఇది ఫ్రెష్ వాటర్కి, సాల్ట్ వాటర్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. ప్లాంట్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఈవెన్ మీరు లోటెక్ ప్లాంట్స్కి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మరి హైటెక్ ప్లాంట్స్ అయితే అంత రిజల్ట్ ఉండకపోవచ్చు, కానీ లోటెక్ ప్లాంట్ వరకు అయితే మీకు ఈ లైట్ బాగానే యూజ్ అవుతుందని కంపెనీ వాడు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇక్కడ లెంత్ ఏమన్నా మెన్షన్ చేసాడేమో అనేసి చెక్ చేస్తున్నాను, మీకు కూడా తీసుకున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది అనేసి. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ ట్యాంక్ యొక్క సైజ్ చెప్పినట్టయితే దాన్ని బట్టి నేను ఆటోమేటిక్గా లైట్ అయితే ఇవ్వగలుగుతాను. సో ఇది 1.5 feet ట్యాంక్స్కి, ఇక్కడ 1 feet ట్యాంక్స్ లైట్స్ పక్కనే పెట్టేస్తున్నాను ఇది. సో నెక్స్ట్ సైజ్ అయితే చూద్దాం. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది ల్యాంప్ వచ్చేసరికి 2 feet అండి. మీకు ఇందాక లైట్స్ పక్కనే పెడుతున్నాను, దీన్ని కూడా చూస్తున్నారు కదా, ఇది 2 feet, ఇది 1.5 feet, అండ్ ఇది 1 feet ట్యాంక్స్ అనమాట. ఈ 3 సెట్లు అయితే తెప్పించాను. అలాగే మన దగ్గర 3 feetకి సంబంధించినటువంటి ల్యాంప్ కూడా ఉంది. సో ఇది కూడా మన దగ్గర స్టాక్ ఇదివరకే తెప్పించి పెట్టాను. సో ఇవి కూడా ఉన్నాయని చూపించడం కోసమే ఇది ఎడిషనల్గా యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ల్యాంప్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పాను కదా, ప్లాంటేషన్ ట్యాంక్ లైట్ అనేసి. నా దగ్గర 1.5 feetకి సంబంధించినటువంటి లైట్ స్టాక్ అయిపోయింది. సో మిగతా లైట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మన దగ్గర. సో చూస్తున్నారు కదా, పైన ఉన్నాయి. నేను ఇంక మళ్ళీ అవి విడిగా తీసి చూపించట్లేదు. నా దగ్గర 1 feet, 1.5, 2 feet, 3 feet, 4 feet వరకు అయితే ఈ ప్లాంటేషన్ ట్యాంక్ లైట్స్ ఉన్నాయి. ఈ దీనికి దానికి మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఈ లైట్ కొన్న వాళ్ళు ఎవరో కూడా ఆ ప్రైస్ని ఈ లైట్తో అయితే అస్సలు కంపేర్ చేయకూడదు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సపోజ్ అది దాని ప్రైస్ ఒక సమ్ అమౌంట్ అనుకుంటే దానికి ట్రిపుల్ ప్రైస్లో ఈ లైట్ అయితే ఉంటుంది. ఒకసారి 4 times ఎక్కువ ప్రైస్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇందులోనే సన్సన్ కంపెనీ అనేసి ఉంటాయి. అవైతే మినిమం బేసిక్ ప్రైస్ వచ్చి ఒక 5K నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ప్రైస్ అయితే. సో ఇంకా ప్రైజెస్ అని మనం తర్వాత పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మన దగ్గర
ఈ మిస్టర్ బ్లూ లిక్విడ్ అయిపోయింది. ఇది కూడా ఒక సెట్ అయితే తెప్పించాను. ఇంకా కొత్తగా ఏం తీసుకొచ్చానంటే ఇది మన స్టోర్లో కొత్తగా తీసుకొచ్చాను. ఏదో ఆయింట్మెంట్లో ఉందనుకోకండి, చెప్తాను. ఇది వచ్చేసి బాస్ ట్రిబ్లైట్. ఈ బాస్ ట్రిబ్లైట్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే అందరింట్లో మ్యాక్సిమం గ్లాస్ ట్యాంక్స్ ఉంటాయి. దానికి ఎక్కడో చిన్న క్రాక్ పడుతుంది, లేకపోతే చిన్న హోల్ పడుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ ఫెవిక్విక్లు వేసేయడం, ఎంసీలు పెట్టేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారనమాట. సో దానివల్ల అమౌంట్ వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. టెంపరీగా ఆగొచ్చు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదు. చిన్న క్రాక్ లాంటిది వస్తే ఈ బాస్ ట్రిబ్లైట్ అనేది యూజువల్లీ మన ట్యాంక్స్కి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు యూజ్ చేసే సిలికాన్ గమ్ ఉంటుంది కదండి, అదే సిలికాను తక్కువ ప్రైస్లో మీకు తక్కువ క్వాంటిటీలో దొరుకుద్ది. యాక్చువల్లీ మీరు పెద్దది కొనాలంటే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ప్లస్ మీకు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వితిన్ సమ్ డేస్లో యూజ్ చేయకపోతే డ్రై అయిపోతుంది. సో అది వేస్ట్ కాబట్టి, సో ఎవరైతే ట్యాంక్ లీకేజెస్ కంప్లైంట్స్ ఉంటాయో అండ్ ఎవరైతే ఇలాగ క్రాక్స్ అవి వచ్చినాయి ఉంటాయో వాళ్ళకి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, బాస్ ట్రిబ్లైట్ అనమాట. చాలా సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా తెప్పించాను అనమాట. సో ఇవి కూడా పక్కన పెడదాం. సో మనం తీసుకొచ్చిన ఇంకో ఐటెం విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఛాంపియన్ మైక్రోబిలెట్స్ అయితే తెచ్చివ్వండి. ఇప్పుడు ఛాంపియన్ బ్రాండ్లోనే ఫ్యాన్సీ గప్పీ అనేసి తీసుకొచ్చాను. ఇదివరకు లాస్ట్ టైం తీసుకొచ్చాను. సో కస్టమర్స్ నుంచి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిష్ అది కొంచెం బాగా ఎనర్జెటిక్గా మూవ్ అవ్వడం కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ బాగుందన్నారు. సో అందుకనేసి స్టాక్ అయిపోతే ఇది కూడా తీసుకురావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ గప్పీ అనమాట, ఛాంపియన్ కంపెనీ బ్రాండ్. ఇది మన క్వాంటిటీ వచ్చేసేసరికి 25 grams అయితే వస్తుంది ప్యాకెట్. సో ఇది తెప్పించాను. అండ్ అలాగే బేటాస్ కూడా ఛాంపియన్ బ్రాండ్ నుంచే మైక్రోబిలెట్స్ లాంటివి అయితే తెప్పించాను. స్పెషల్ ఫీడ్ కింద అయితే ఉండాలనేసి బేటాస్కి. ఎందుకంటే ప్రతి ఫిష్కి కూడా దాని డైట్ కానీ మీల్ కానీ దృష్టిలో పెట్టుకొని కంపెనీస్ అయితే ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తాయి. వైల్డ్ ఫిష్కి ఒక రకమైన ఫుడ్ తీసుకుంటుంది, సాఫ్ట్ ఫిష్ ఒక రకమైన ఫీడ్ తీసుకుంటుంది. దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఫిష్లకి ఒక ఫీడే వేయకుండా ఏ ఫిష్కి ఆ ఫిష్ స్పెషల్ ఫీడ్ ఉంటుంది. అలా వేసినట్టయితే దానికి మంచి హెల్తీ కండిషన్ అయితే మనం ఉంచిన వాళ్ళం అయితే అవుతాము. సో ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఎయిర్ పంప్ తీసుకొచ్చాను. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసరికి మనకి 2-way ఎయిర్ పంప్ అనమాట. చాలామంది ఏంటి అంటే సింగిల్ 1-way ఎయిర్ పంప్ యూజ్ చేస్తారు కదా. యాక్చువల్లీ నా దగ్గర 1-way ఎయిర్ పంప్ స్టాక్ ఉంది, చూస్తున్నారు కదా. సో అవన్నీ వచ్చేసి 1-way ఎయిర్ పంప్స్ అనమాట. సో ఈ 2-way యూజ్ చేసుకుని మీరు ఒక 4 tanks వరకు అయితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. డైవర్షన్స్ అవి పెట్టుకొని టీ జాయింట్స్ అవి యూజ్ చేసుకొని. సో ఎక్కువ ట్యాంక్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎయిర్ పంప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సేమ్ కంపెనీ వీనస్ ఆక్వా, నేను ఎప్పుడు ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇవి కూడా తీసుకొచ్చాను. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, ఈ లైట్ అందరికీ తెలిసిందే. నేను ఎక్కువ ప్లాంటెడ్ ట్యాంక్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది 1 feet ట్యాంక్స్కి 1.5 feet ట్యాంక్స్కి కూడా బాగానే సూట్ అవుతుంది. ఇదివరకు మనం తెప్పించాము. ఇందాక చూపించిన అయితే 2 side హోల్డర్స్తో వస్తుంది, అంటే అటు ఇటు కూడా వస్తుంది బేస్. సో ఇదైతే 1 side అనమాట, ఒక కార్నర్లో అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కుదిరితే మన నెక్స్ట్ వీడియోలో ఇది పెట్టి ఒక ట్యాంక్ అయితే రెడీ చేసి చూపిస్తాను. సో మనకు ఓవరాల్గా వచ్చిన స్టాక్ అయితే ఇదనమాట. సో ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని అరేంజ్ చేసుకోవాలి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.